ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దాసుని హృదయమును గూర్చి పౌలు వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడని అంటూ ఉన్నాడు. దాసులు తమ యజమానులకు భయముతోనూ వణుకుతోనూ మరియు ఇష్టపూర్వకముగాను లోబడవలసి ఉన్నది. దాసులు భూ సంబంధమైన యజమానులకు సరిగా సేవ చేయవలనంటే సేవ చేయు దాసులు క్రీస్తుతో సరి అయిన సంబంధము కలిగి ఉండవలేను. క్రీస్తు దాసులముగా దేవుని చిత్తమును జరిగించుటకు పూనుకొనినప్పుడే భూ సంబంధముకు యజమానులను యథార్థ హృదయముతో సేవించగలము. యథార్థ హృదయముతో ప్రభువుకు చేసిన దానికి బహుమానము ఉండును. అనగా కంటికి కనబడుటకే గాక అత్యాసక్తితో ఒకని శ్రేయస్సు కోరే మనస్తత్వము కలిగి పని చేయాలి. అంతేగాక ప్రతివాడు ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని దాసులు అర్థము చేసుకోవాలని పౌలు ఆశిస్తూ ఉన్నాడు. తమ యజమానులను ఈ విధముగా సేవించిన వారి ఎడల నిస్సందేహముగా వారి యజమానులు వారి ఎడల ఉత్తమముగా వ్యవహరిస్తారు గనుక వారు తమ జీవిత ప్రయాణమును మెరుగుపరుచుకొందురు. దాసులు తమ యజమానుల నుంచి గుర్తింపు పొందినా పొందకపోయినా ప్రభు సమస్తమును చూచువాడు కనుక చివరకు వారి విధేయతను బట్టి వారికి సముచితమైన ప్రతిఫలము దేవుడే ఇచ్చును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఉదాహరణకు కొండమీది ప్రసంగములో సరి అయిన పనులు చేసినందుకు కొన్ని ప్రతిఫలములు ఇప్పుడే పొందవచ్చునన్న భావముతో ప్రభు అయిన యేసు చెప్పెను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని చెప్పాను. అలాగనే 6వ వచనములో నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని ప్రభు అనెను. 18వ వచనము గమనిస్తే అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని ప్రభు చెప్పాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలములు ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. తమ యజమానులకు లోబడిన దాసులకు వారు ఈ జీవితంలో చేసిన సేవలను బట్టి దేవుడు వారికి అంత్య తీర్పు సమయంలో ప్రతిఫలమిచ్చును. కనుక ప్రియులారా, రక్షింపబడిన వారందరూ దేవుని కృపచేత సంపూర్ణముగా రక్షింపబడి ఉన్నారు కనుక వారు చేసిన ప్రతి సత్కార్యము ప్రకారము తీర్పు దినాన క్రైస్తవుడు ప్రతిఫలము పొందును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.